హైదరాబాద్లో ఉన్నటువంటి ఎంఐఎం దేశమంతటా వ్యాపించడానికి, దేశమంతటా పోటీ చేయడానికి కారణం బీజేపీ కాదా? కానీ ఎంఐఎం లీడర్షిప్ ఉంది సార్ వాళ్ళకు. మీరు అసదుద్దీన్ ఓవైసీ ఏంటంటే బాధపడతాడు ఈ మాట అంటే. అంటే వీళ్ళని ఎంకరేజ్ చేస్తుంది ప్రత్యామ్నాయం కోసం, లేకపోతే అపోజిషన్ బలపడడం కోసం, ఈ హిందుత్వం లేకపోతే ఈ ముస్లిం ఈ భేదాభిప్రాయాలు రావాలని చెప్పేసి వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు అని చెప్పేసి బయట వినిపిస్తుంది. మీరు ఎందుకు ఎంకరేజ్ చేస్తూ మీరే అంటారు కదా మీకు ముస్లిమ్స్ అంటే పడదను అదను అటువంటి అట్లే ఉండదండి. వాడు ఒక రాజకీయ పార్టీ వాళ్ళది, వాళ్ళ రాజకీయ పార్టీ వాళ్ళు ఏదైతే ఉందో వాళ్ళు పని చేసుకుంటారు. ఇప్పుడు హైదరాబాద్లో పోటీ చేస్తాడా, బాంబేలో పోటీ చేస్తాడా, ఎక్కడ పోటీ చేస్తాడు, ఎక్కడ పోటీ చేస్తాడు వాళ్ళ నిర్ణయం అది. మాకేం సంబంధం? అది ఒక పార్టీ, రాజకీయ పార్టీ మాది, మాకున్నది. మీరు ఎక్కడ చేయట్లేదు, ఎక్కడ చేస్తారు మాది, మా నిర్ణయము. వాళ్ళు ఎక్కడ చేస్తారు, ఎక్కడ పోటీ చేస్తారు వాళ్ళ నిర్ణయం. ఎక్కడైతే గెలుస్తుందో అక్కడ కావాలని ఎంఐఎంతో పోటీ చేసి రేవంత్ రెడ్డి గారు ఓట్లు చీలుస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు ఎంఐఎం ఓవైసీని పిలిచి, ఇద్దరు మంచి దోస్తులే కదా వాళ్ళు, మన జూబ్లీస్ వీళ్ళ సపోర్టే కదా. అసలు జూబ్లీస్ క్యాండిడేట్ కూడా వీళ్ళ క్యాండిడేట్ అయినా. అయితే వాళ్ళు పిలిచి అడగాలి ఈయన, అరే బాబు ఎందుకు పోటీ చేస్తున్నావే అంటే ఆయన ఏమంటాడు, వీళ్ళు అడిగిలో ఆయన ఏమంటాడు అంటే కాంగ్రెస్ పెరగాలి, బీజేపీ పెరగాలి, మేము పెరగొద్దా అంటాడు ఆయన. మీరు దేశవ్యాప్తంగా కూడా మాకు ముస్లిమ్స్కి లీడర్స్ లేరు, మా పార్టీయే ముస్లిం లీడర్ అని చెప్పేసి వాళ్ళు పోటీ చేస్తున్నారు. స్పష్టంగా వాళ్ళే స్టేట్మెంట్ ఇచ్చిండ్రు. ఆ స్టేట్మెంట్ని మనం చూసిన తర్వాత ఆయనకు ఉన్నటువంటి ఆకాంక్ష ఏంటంటే రేపు మేమంతా దేశమంతా కూడా మేమే పరిపాలించాలి అనే ఆలోచన వాళ్ళకు ఉన్నది. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాలేడంటారా? ఏది రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాలేడంటారా? ఆయన మళ్ళీ నెక్స్ట్ టైం ఎంపీ కలవని చెప్పండి, తర్వాత చూద్దాం. అంత చీప్గా తీసేస్తారేం సార్? చీప్ అని కాదు, ఉన్నమాట చెప్తున్నాను. ఎక్కడ ఇప్పుడు ఆయన పార్లమెంట్ పోడు, మెట్ల మీద కొంచెం ఛాయ్ అవుతాడు, అక్కడ మాట్లాడు, బిల్స్ వచ్చినప్పుడు ఉండడు, దేశం సంబంధించినటువంటి విషయాలు వచ్చినప్పుడు ఉండడు. వాళ్ళ నాయకులు వాళ్ళే ఆయన మీద అలిగి బయటికి వెళ్తున్నారు. అందుకనే నేను చురుకుగా ఏమనట్లేదు ఆయన్ని. ఓకే, ఒక రాజకీయ పార్టీగా అబ్జర్వ్ చేస్తున్న మాటలు అంటారు. నేను మోషన్ మీరే మూవ్ చేస్తే గాయం అయిపోతారు. ఎట్లుంటుంది అది? కాబట్టి ఇండియా ఇప్పుడున్న పరిస్థితుల్లో సీరియస్ లీడర్ కావాలి. కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా ఖచ్చితంగా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు, ప్రధానమంత్రిని చేసుకుంటామని ఆ మాట అనకపోతే ఉద్యోగాలు పోతే వాళ్ళవి. ఆ మాట అంటేనే వీళ్ళు కంటిన్యూ అవుతారు. గ్యాస్ సిలిండర్లు, పెట్రోల్, డీజిల్ మీరు చూసింటారు బంకులలో హైదరాబాద్లో. ఎవరి వల్ల అయింది అది? అది కేవలం కాంగ్రెస్ పార్టీ వదంతుల వల్ల అయింది. ఇప్పుడు ఉన్నాయా చెప్పండి? ఇప్పుడు ఎక్కడ చెప్పండి నాకు. ఇప్పుడు మనం బోధం పెట్రోల్ బంక్ దగ్గర ఒక్క లైన్ లేదు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా టీము దేశవ్యాప్తంగా కూడా వదంతులు పంపించి బీజేపీ అధికారంలో ఉన్నటువంటి బీజేపీని బలహీనపరచడానికి, దాన్ని బద్నాం చేయడానికి ప్రయత్నంలో భాగం. కానీ ప్రపంచం మొత్తంలో కూడా సంక్షోభం ఉన్నప్పుడు కూడా భారతదేశంలో ఎక్కడ కూడా మన రేట్లు పెంచలే, ఎక్కడ కూడా మనకు కొరత లేదు. ప్రపంచం మొత్తం చెప్తాను, మీరు వినండి. పాకిస్తాన్లో కేవలం 4 లీటర్లు మాత్రమే రేషన్ పెట్రోల్ కానీ డీజిల్ కానీ, అంతకన్నా ఎక్కువ పోయించిన వీలు లేదు. బంగ్లాదేశ్లో 2 లీటర్లు, వియత్నాంలో కూడా ఓన్లీ 8 లీటర్లే, ఫిలిప్పైన్స్లో కూడా 8 లీటర్లే, యూకేలో వర్క్ ఫ్రమ్ హోమ్, థాయిలాండ్లో వర్క్ ఫ్రమ్ హోమ్, ఎందుకంటే బయట తిరుగుతూ పెట్రోల్ డీజిల్ ఖర్చు అవుతుంది. మొత్తం ప్రపంచంలో కూడా ఆకాంక్షలు పెట్టారు, రేషనింగ్ అండ్ వర్క్ ఫ్రమ్ హోమ్. ఇది ఫస్ట్. సెకండ్, G20 దేశాలు కానీ ఇతర దేశాలు కానీ ఈ పెట్రోల్ ధర, డీజిల్ ధర, గ్యాస్ ధర 17% నుంచి 50% దాకా పెంచారు. ఏదైనా భారతదేశం పెంచలేదు, తగ్గించిన మనం ఈ సంక్షోభాన్ని ఇంత మంచిగా ఈ సమయంలో ప్రజలకు కష్టం కాకుండా, నష్టం కాకుండా ఈరోజు చూసింది అంటే కేవలం భారత ప్రభుత్వం.